మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, అనగా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మోషే ఇశ్రాయేలుకు సెలవిస్తూ, ఆయన ఎలాగూ సేవించాలో, ప్రేమించాలో, ఆరాధించాలో, స్తుతించాలో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ఆయన ప్రేమించాలి, ఆయన్ను ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. అప్పుడు యెహోవా దేవుడిగా గల జనులుగా ఆయన మనల్ని ప్రతిష్ఠిస్తారు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అంటే, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నవాడు ధన్యులు అంటే. ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, స్తోత్రం చెల్లించినప్పుడు మనకు కలుగు మేలులు అనేకము. ఆయన మందిరంలో మేలు అనుగ్రహిస్తాడు, ఆయన సమృద్ధి అనుగ్రహిస్తాడు, జీవమును అనుగ్రహిస్తాడు, కాపుదలను అనుగ్రహిస్తాడు. ఈ గడిచిన కాలం అంతా 2025 సంవత్సరం జనవరి మాసం మొదటి దినము నుండి ఇప్పటి వరకు ఆయన తన కృపాక్షేమం తోడుగా ఉంచి మనలను, మన బిడ్డలను, కుటుంబములను కాపాడి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆయుష్ను అనుగ్రహించి మరొక నూతన మాసం ఏప్రిల్ మాసంలోకి ప్రవేశింపజేసినందుకు దేవాది దేవుడికి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనము స్తుతులు, స్తోత్రం చెల్లింపబద్దులమై ఉన్నాం. ఎప్పుడైతే ప్రతి విషయంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఆయన మన యందు ఆనందించటం వలన మనకు కలుగు మేలు ఏమిటంటే, మొట్టమొదటిగా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆయన నీ ముందర నడిచి దేవుడిగా ఉంటాడు, నీతో కూడా వచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలోని 31వ అధ్యాయంలో మోషే ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. 6వ వచనం, భయపడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనము ఆయన నామముందు విశ్వాసం ఉంచి ఆయన సేవించి, ఆరాధించి, స్తుతించి, స్తోత్రం చెల్లించి వారుగా ప్రతి విషయంలో ఆయన చేసిన ప్రతి మేలును, ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు తిరిగి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన మన యందు ఆనందించి మనకు మేలులు అనుగ్రహిస్తాడు. ఆ మేలులో మొట్టమొదటి ఏమిటంటే, నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నీతో కూడా వస్తాడు, ఆయన నీకు తోడై ఉంటాడు, నీ ముందర నడిచేవాడు. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకు, విస్మయం పొందకు, నీ ముందర నడిచేవాడు నీకు యెహోవాయే, నీకు తోడై ఉన్నాడు. ఆ ఆశీర్వాదము అది దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడుతుందని ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయములో 9-10 వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులంటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలోను నీకు మేలు కలుగునట్టు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడు అంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాకు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు తిరుగుతాడు. అందువలన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము
ఆయన వైపు తిరిగి ఆయన చేసిన ప్రతి మేలుకే ఉపకారములకై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రము చెల్లిస్తూ మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయడు. అప్పుడు ఆయన నిన్ను విడువడు, నీ ఎడబాయడు, నీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యంలో రాయడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు. అందుకే కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో ఇది మొదలుకొని నీ రాకపోకలు ఏంది యెహోవా నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎప్పుడు మనం కొండల తట్టు ఆయన తట్టు మనం ఆకాశం ముందు ఆసీనుడు ఆయన వాడు నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను మనం ప్రార్థన చేసి ఆయన దిక్కునకు మన ఆత్మను ఎత్తుకొని మనం ప్రార్థించి ఆయన చేసిన ప్రతి మేలుకై ఉపకారములకై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను విడువక, నిన్ను మరవక, ఎడబాయక నీకు తోడుగా ఉండి ఆయన సన్నిధిని నీకు తోడుగా ఉంచి నిన్ను కాపాడు. అందుకే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా తన సేవకులకు నా జనులైన ఇశ్రాయేలు యాజకులు ఇలాగూ ఆశీర్వదించాలి అన్నప్పుడు, దీవించాలి అన్నప్పుడు 23వ వచనం యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదం నిత్యమైనది, స్థిరమైనది. దేవుని ఆశీర్వాదము ఆత్మ విషయంలో ఆత్మీయ ఆశీర్వాదం, పరలోక విషయంలోని ఆశీర్వాదం. నేను విడవక, ఎడబాయక నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు. ఎప్పుడు అంటే ప్రతి నిత్యము మన దేవునితో కూడా నడిచిన, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రతి నిత్యం ప్రతి విషయంలో ఆయనకి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నీ వైపు తిరిగి నిన్ను కరుణించి కృప చూపి విడవక, ఎడబాయక నీకు, నీ కుటుంబములకు, నీ బిడ్డలకు ఆయన తోడుగా ఉంటాడు. ఇది మొదలుకొని మేమైతే అన్న నిశ్చయిత మనము కలిగి ఉండాలని కీర్తన గ్రంథంలో ఇది మొదలుకొని మేమైతే నిత్యము మా దేవుడైన యెహోవాను స్తుతిస్తాము. 115వ కీర్తన 18వ వచనములో మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి అని మనము అలాగూ మన నోటితో పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మనం ఆయన సేవించినప్పుడు 115వ కీర్తన 13వ వచనం పిన్నలని పెద్దలని తన యందు భయభక్తులు గలవారు యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మనల్ని మర్చిపోలేదు ఆయన. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మాకు సహాయము, మాకు కేడము, మా రక్షణ దుర్గము. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడని మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ఆయన సేవించేవారముగా, ఆరాధించేవారముగా, ఆయన చేసిన ప్రతి మేలుకి ఉపకారములకై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రము చెల్లించేవారముగా ఉన్నప్పుడు ఆయన మనకు క్షేమమును అనుగ్రహిస్తాడు, కాపుదల అనుగ్రహిస్తాడు, సంరక్షణ అనుగ్రహిస్తాడు, పోషించు దేవుడు, స్వస్థపరచు దేవుడు, ఆదరించు దేవుడు, కృపచూపు దేవుడు, మనకు తోడైయున్న దేవుడు యెహోవాయే. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా నిన్ను నన్ను కాపాడుటకు, విమోచించడానికి, పాప బానిసత్వమును విడుదల పొందింటాను ఆయన ఈ లోకంలోనికి వచ్చి సిలువ యాగము ద్వారా తన ప్రాణము మనకు ప్రతిగా, మనం అనుభవించవలసిన శిక్షకు ప్రతిగా ఆయన విమోచన క్రయధనంలో తను తాను అర్పించుకొని మన పాపము క్షమింపబడినట్లుగా ఆయన చేసిన సిలువ యాగము కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం దేవునికి స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామముందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ విశ్వాస ఫలము ఆత్మరక్షణ మనకు కలిగి, ఎప్పుడైతే మన ఆత్మరక్షణ పొందుకుంటామో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉంటాము, ఆయన స్తోత్రం చెల్లించేవారుగా ఉంటాము. ఆయన చేసిన శిలువయాగం బట్టి, అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి, రక్షణ భాగ్యం బట్టి, నిరీక్షణ బట్టి మనం స్తోత్రం చెల్లిస్తాము. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మన మంచి కాపరి, గొర్రెల కాపరి, ఆత్మల కాపరి, గొప్ప గొర్రెల కాపరి, ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉంటాడు. మానీయులు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ఆయన ఆరాధించేవారుగా, సేవించేవారుగా, ఆయన అనుసరించేవారుగా
ప్రతినిత్యం ఆయన తలంచుకుని వారముగా అన్ని విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడు ఏప్రిల్ మాసం మొదటి దినము నుండి ఇది మొదలుకొని మేమైతే మా దేవుని నామం స్తుతిస్తామన్న నిశ్చయత నిర్ధారణ మనం హృదయంలోకి పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మనము ఆయన ఆరాధించినప్పుడు ఆయనకు స్తోత్రం చెల్లించినప్పుడు యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదు రక్షణ పాత్ర ఆయన అనుగ్రహించే పాత్ర చేతపుచ్చుకొని ప్రభువా నీ నామమును ప్రార్థన చేస్తాను నీ కృతజ్ఞత అర్పణ అర్పించేదను అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనకు తోడుగా ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న మీ అందరూ ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతులు స్తోత్రం చెల్లించే వారు ఉన్నప్పుడు ఆయన తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించి మీ కుటుంబంలో ఆశీర్వించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. విడువక ఎడబాయక ఆయన మీతో కూడా వచ్చేవాడు, మీతో కూడా ఉండువాడు, కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. కాబట్టి అటువంటి దేవుడు మనకున్నాడని మనం గమనించి గ్రహించి విశ్వాసంతో కూడిన ఆత్మతో ఆత్మ వలన ఆరాధిస్తూ మనము దేవుని స్తుతించాలని ఉదయకాల సమయంలో ఆయన మనతో అప్పుడు ఆయన మనకు నెమ్మది, సంతోషము, నిబ్బరము, ఆరోగ్యము, క్షేమము, కాపుదల సంరక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మీయ స్వస్థత అనబడిన రక్షణ భాగ్యము మనకు అనుగ్రహించి ఎప్పుడైతే నీవు రక్షింపబడతావు, నీ నోటితో ఒప్పుకుంటావు, అప్పుడు ఆయన సన్నిధి నీకు ప్రతినిత్యము తోడుగా ఉంది. ఆయన కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు అని యెహోవా దేవుడుగా గల జనులను ఎవరికి యాకోబు దేవుడు సహాయం కూడా వాడుతాను. సహాయం దేవుడు మనకు అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఎప్పుడు మనకు తోడై ఉండి ఆయన కృప సమాధానము మనకు తోడుగా ఉన్నట్లు మనం అందరం పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మన ప్రభువుని సేవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఉదయకాల సమయంలో ఈ ఏప్రిల్ మాసం మొదటి దినాన ప్రభు మీ మందిరంలో నుండి ప్రార్థన చేయొచ్చు. ఈ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేస్తుంది. అయా ప్రభువా, మమ్ములను గడిచిన కాలమంతా మీరు కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అందించి ఆహారం ఇచ్చి పోషించి సంరక్షించారు ప్రభు. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు. మేము అనేక మార్లు తప్పిపోయినప్పటికీ తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మలను మా బిడ్డలను కుటుంబంలో మీరు ఆశీర్వదిస్తూ జ్ఞాపకం చేసుకుని పోషించుతున్న దేవా, తోడై ఉన్న దేవ, విడువక ఎడబాయన దేవ, మీకు స్తోత్రాలు. మా ముందర నడుచు మా దేవ, మాతో కూడా వచ్చు మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఉదయకాల సమయంలో ఈ నూతన మాసంలో మొదటి దినాన మీ మందిరంలో ప్రార్థన చేస్తూ ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, విశ్వాసులను, సేవకులను, సంఘములను ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా మేము చేయించిన ప్రతి ప్రార్థన ప్రభా మీ సన్నిధి చేరినట్లుగా పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో మిమ్మల్ని ఆశ్రయించి మీ నామమును స్తుతించి మీ నామమును కృతజ్ఞతార్పణ అర్పిస్తూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీ నామం ప్రార్థించి మీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయండి. మీ దిక్కునకు చూసి మా ఆత్మనెత్తుకొని ఆకాశమందు ఆశీనుడైన వాడా నీకు స్తోత్రాలను చెల్లిస్తూ మా ప్రభువా వివిధ కాలంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మేమైతే ఇది మొదలుకొని మా దేవుడిని యెహోవాను స్తుతిస్తామని నిశ్చయిత నిర్ధారణ మేమందరము కలిగి అలాగూ ప్రభువా మిమ్మల్ని దేవుడి ఆత్మ వలన ఆరాధించేవారుగా ప్రభువా విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించి మీ మేలు పొందుకునే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి మీ మందిరంలో మేలు, మీ మందిరంలో సమృద్ధి, మీ మందిరంలో దీవెన దయచేయండి. మా ప్రభువుని మా రక్షకుడునే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే బహు వినయముగా అడిగి వెళ్ళి ప్రార్థన చేయించున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్యాదరణ అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరము మీకును మీ కుటుంబములకు ఆయన సన్నిధి తోడుగా ఉంచి ఆయన విడువక ఎడబాయక మిమ్మల్ని కాపాడి సంరక్షించి మిమ్మల్ని మీ బిడ్డలను పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా భయభక్తుల వారందరూ ఆయన ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.